కరోనా స్టార్ట్ అయిందో గతంలో కంటే కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కరోనాలో దాదాపుగా ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండా అప్పుడే యువతి యువకులు దాదాపుగా నైన్త్ క్లాస్ నుంచి పైబడిన యువకులు కావచ్చు, నైన్త్ సిక్స్త్ నుంచే అనుకోవచ్చు. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి పిల్లలకి నా కరోనా టైంలో ఎక్కువగా మొబైల్ ఫోన్లను అలవాటు అవ్వడంతో ఇక మొబైల్ ఫోన్ల ద్వారా రీల్స్ అని చెప్పేసి దాంట్లో వెబ్ సెర్చ్లు ఈ విధంగా అన్నీ చూసేసుకొని దాదాపుగా యువతి యువకులు ఏమీ తెలియని క్షణంలో తొందరపాటు క్షణాల్లో జీవితాంతం జైలు శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువవుతారు. ముఖ్యంగా కరోనా టైంలో మాత్రం ఈ విధంగా యువతి యువకులు చిన్న వయసులోనే మాత్రం నేరం అనేది తెలియకుండా తెలిసి తెలియక కోణంలో తెలిసి జైల్లోనే మగ్గుతున్న వాళ్ళు కోకొల్లు అని చెప్పేసి ఈరోజు ఈనాడు తెలుగు దినపత్రిక అయితే కొత్త కథనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఒక నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత అని చెప్పేసి మనం ప్రధాన వార్త అయితే చూస్తూ ఉన్నాం. అయితే వయస్సు వేడిలోనో అనాలోచితంగానో సినిమాల ప్రభావంతోనో పక్కదారి ప్రోద్బలంతోనో పరువు కోసమునో ఆవేశంలో ఒక్కసారి నేరం చేసిన జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే. న్యాయస్థానంలో విచారణ ఆలస్యం కావచ్చు, కానీ సమాజం విధించే శిక్ష భరించడం కష్టము. ఇక నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారిని పక్కన పెడితే తెలిసి తెలియక ఇందులో ఇరుక్కున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతుంది. ఒకరు చేసిన తప్పునకు ఆ కుటుంబం మొత్తం వెలివేతకు గురవుతుంది. ఇక ఉద్యోగమే కాదు, నేర చరిత్ర ఉన్న వారికి ఎవరు ఇల్లు కూడా అద్దెకు కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇక తెలుస్తూ ఉంది. అయితే దాదాపుగా ఏదైతే యువతి యువకులు తెలిసి తెలియక గొడవలలో తలదూర్చడమో లేకపోతే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడమో ఈ విధంగా చెప్పే ప్రోద్బలం ఉండొచ్చు, లేకపోతే పక్క వారిని చూసి ఉండొచ్చు. ఈ విధంగా తెలిసి తెలియక వాళ్ళకి చట్టం అనేది తెలియక మొన్ననే మనం ఒక సినిమాను కూడా చూసాము. కోర్టు సినిమాను ఏదైతే చిత్రీకరించారో ఆ సినిమాలో దాదాపుగా వాళ్లకు తెలిసి తెలియని వయసులోనే అనుభవాలు లేక దాని చట్టం గురించి తెలియక చూసుకోవాల్సి వస్తుంది. అయితే అలా తెలిసి తెలియని వయసులో 18 సంవత్సరాల వయసులోనే అతనికి జీవిత ఖైదు విధిస్తే ఆ జీవిత ఖైదీని పాపం ఏమీ తెలియని వయసు, అలాంటప్పుడు చట్టం గురించి తెలియాలని చెప్పేసి క్లైమాక్స్లో హీరో పూర్తిగా వివరించడం జరిగింది. ఆ విధంగా పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఎప్పటి వరకు చేయాలి, ఈ చట్టం గురించి ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళపైన ఒక అవగాహన అనేది కల్పించే విధంగా ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వమే కాదు సామాజికంలోనే కొంత గొప్ప చదువుకున్న వాళ్ళ